కోఆపరేటివ్ బ్యాంక్. స్టార్ట్ కెమెరా. యాక్షన్. గుంజి 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 గుద్ద పగలదే. ఒరే బుద్ధి లేని వెదవా, పట్టి 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 పట్ట పగలుదే. ఒరే ఏం కూసావురా, స్వీట్రా మాట్లాడుతున్నావు. యంగ్ హీరో చంద్రహాస్ తీరు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. ఇతర పదాచారంతో సాగిన ఈ పాటను మహిళలు ఉన్న సభలో స్వయంగా పాడి అందరినీ షాక్ గురి చేశాడు ఈ హీరో. సింగర్ ని అని ప్రూవ్ చేసుకోబోతున్న చంద్రహాస్ నౌ రెడీయా చంద్రహాస్? రెడీగా ఉండండిరా. ఎవడురా ఎవడురా అంత పోటుగాడు? రాఘవా విన్నావుగా, మనోడే మార్లా. నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎక్క కోడితే మొక్కలు గలి రక్తం వస్తుంది. ఏంట్రా ఇది? గుంజి 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 గుద్ద పగలదే. వాడిని తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గుంజి 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 గుద్ద పగలదే. వాణ్ణి పట్టి 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 పట్ట పగలుదే. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతా. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వీడే లిరిక్స్ రాశాడంట, వీడే పాట పాడాడంట. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది. ఒక్కసారి వీడి భూత పురాణం ఒకసారి చూడండి. గుంజి గుంజి గుద్ద పగలదే. గుంజి గుద్ద పగలదే. గుంజి గుంజి గుద్ద పగలదే. గుంజి గుద్ద పగలదే. చిన్న ఈడింకా సుధరాయించలే, 4 తగిలించి పంపించు. కొంచెం నర్వస్నెస్ ఉంది. ఇందాకే ఒక పాట పాడాను, చాలా గొప్ప పని చేశావు. సో ఆ పాట కూడా ఇక్కడ అందరికి నచ్చింది, క్లాప్స్ కొట్టారు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సినిమాలో లిరిక్స్ అవి ఉండవు, ఇవి మన ఓన్ లిరిక్స్. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇదండి రివెంజ్ నాగేశ్వరరావు గారి మనోగతం. మై హీరోయిన్ మిస్ వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత మిస్ ఇండియా ఫైనలిస్ట్. You will definitely become biggest heroine. అబ్బో. So after becoming big heroine also you have to accept to do a film with me. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? చేసి మీరందరూ ఈ సినిమాని నా కోసమే కాకుండా ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరి కోసం ఆదరించాలని కోరుకుంటున్నాను. ఆడియన్స్ కూడా, మీ అందరు కూడా వీడి కోసం చూడాలి, తన కోసం తర్వాత. దీని భూత పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. పొద్దున్నే లేచేటప్పుడు వీడి భూత పురాణం ఈ దరిద్రం మనకు అనిపించింది. ఆ బూతులు నేను తండ్రి. గుంజి 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 గు ఏంటది? ఆ లిరిక్స్ ఏంటి? పట్టి 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 పట్ట పగలుదే. సారీ, తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. వీడెవడు అంటే చంద్రహాస్ అంట పేరు. సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు అంట. ఆ మాటలు ఏంటి? పట్టపక్కల స్టేజ్ మీద దరిద్రపు ఉండవాడక. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. చాలా నీచంగా, చండాలంగా, అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు. ప్రాపర్గా మాట్లాడితే నువ్వు మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు. అమ్మా నాన్న బహుశా వీళ్ళ అక్కో చెల్లో వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఏం చేయాలి వీడిని? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. డైరెక్టర్ వాడి గు, ఈ పాట రాసినోడు ఉంటాడే వాడి గు, ఆ ప్రొడ్యూసర్ గు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మెయిన్ గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా, ఆ జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నువ్వు గనక నాకు 24 hours లో అపాలజీ నీ నుంచి రాలేదనుకో, నరసింహ సే సారీ. సారీ. ఇన్సల్ట్స్
నీకుందిరా రే నీకు ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. 3.5 నిమిషాల సాంగ్ దీనిపైన పనిచేసిన వాళ్ళు ఏమి చిన్న చితక వాళ్ళు కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే వర్క్ చేసింది. భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. చంద్రహాస్ తన ప్రసంగంలో ఒక పాట పాడటం, ఒక బూతు పాట పాడటం, ఒక రోత పాట పాడటం. ఎదవ బావాడు చెప్తే వించావుడు, రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి దానికోసం మనం ఒక బూత్ లో అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? ఎన్ని సినిమాల్లో మనం కూడా ఆ పాట పాడుతుంటే ఆ చంద్రహాస్ అనే అబ్బాయి చక్రవర్తి కూడా షాక్ అయిపోయినట్టుగా కనిపించాడు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. మీరు నెగిటివిటీని ఎక్కువ చేస్తే అది అలాగే కనిపిస్తుంది కదా. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఆ జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా గానీ వెళ్లకుండా అక్కడ కూర్చున్నానని చెప్పేసి దానికి బాధపడుతున్నాడు ఆయన. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎప్పుడు ఏ రోజున నేను నా నోరు పారేసుకోలేదు స్టేజ్ మీద గానీ ఎక్కడా గానీ. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? అసభ్యకరమైన మాటలు మాట్లాడింది గానీ. సో తను యాక్చువల్ గా లేచి వెళ్లిపోవాలని కూడా తనకు అనిపించింది. నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుండాల్సి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. టాలెంట్ ని నమ్ముకున్న వాడిని ఎవడు ఏమి పీకలేడు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. చేసి చూడు నీ బుచ్చ పేలదా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తిప్పుతాను రాడ్డు, రండిరా రండిరా వస్తే నీ గుడ్డలుడవా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. గుంజి 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 గోప పగల కొట్టావు, ఇరగొట్టావు, ఇరగ తీసావు. నిజం చెప్పాలంటే గుంజి 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 సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. స్పెషల్ గా చెప్పాలి, తను చంద్రహాసతో మళ్ళీ సినిమా తీయాలని చెప్పి సాహసం అనే చెప్పాలి. రెండో సినిమా కూడా తనే ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని సెట్ చేశాడు. ఓ సినిమా ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ ని తీసుకొచ్చి సినిమా సెట్ చేశాడు. ప్రొడ్యూసర్స్ రేపు 6th తర్వాత స్వామి ధర్మం చే స్వామి వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కాలని తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. దాంతో బాబు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అది అవదమ్మా. వాళ్ళకి ఫలితం దక్కాలి, వాళ్ళు పెట్టిన డబ్బులు వాపస్ రావాలి. దేవుడు పైనే భారం వేశాం. గొప్ప విషయం ఏంటంటే ఏది పెద్దగా పట్టించుకోడు, నెగిటివ్. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. సో ఎన్ని నెగిటివ్స్ వచ్చినా పక్కన పెట్టేసేసి ఒక పాజిటివ్ గా ముందుకెళ్తున్నాడు లైఫ్ లో. చాలా బాగా చేసావు. అండ్ చంద్ర, అలా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అలాగే ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.